రైట్, ఇక మనం మాట్లాడుకుంటున్న తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో టోటల్ ఇంటేక్ ఎంత అన్నారండి? 100 సీట్లు పర్ అకాడమిక్ ఇయర్కి. అందులో 100 సీట్లలో 50% అనేది కరీంనగర్ కోట, అంటే కేటగిరీ ఏకి ఫిల్ చేస్తారు. 100 సీట్లలో 50% అంటే 50 సీట్లు. ఇక మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి అంటే ఎంత శాతం? 35% సీట్లు అనేవి మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి ఇస్తారు, 35 సీట్లు. ఇక ఎన్ఆర్ఐ కోటా పర్సెంటేజ్ ఎంతండి? 15% సీట్లు అనేవి ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి ఇవ్వాలి. సో 15 సీట్లు. ఓకే, ఇది సీట్స్ యొక్క క్లాసిఫికేషన్. మనకి మొత్తం కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ చేస్తారు. బీడీఎస్లో ఏంటంటే కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అయిపోయిన సీట్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా, ఆ సీట్స్ ఏమైనా మిగిలిపోతే కనుక డైరెక్ట్ కాలేజ్ వాళ్ళే చేసుకుంటారు. ఓకేనా, అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది డైరెక్ట్ కాలేజ్ వాళ్ళు చేసుకుంటారు. మనకి ఫస్ట్ అనేది కరీంనగర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి, ఎన్ఆర్ఐ కోటాకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ ప్రాసెస్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్లో మనకి మోస్ట్లీ మీరు చూడండి, కౌన్సిలింగ్ ప్రాసెస్లో అన్ని సీట్స్ కూడా ఫిల్ అయిపోవు. సో ఇంకేమైనా సీట్స్ కనుక మిగిలిపోతే స్పాట్ అడ్మిషన్స్ అని అవన్నీ ఇవన్నీ మనం ఫిల్ చేసుకోవచ్చు, కాలేజ్ వాళ్ళే ఫిల్ చేసుకోవచ్చు. ఓకే.